మన ఛానల్లో ఫస్ట్ టైం ఒక ట్రిప్ చేయబోతున్నాం. అది విజయవాడ ట్రిప్. ఆ 300 పే చేసినప్పుడు మనకు ఒక తాళం, ఒక స్లిప్ ఇస్తాడు. మనకు ఇట్లా పైకి వెళ్తే గుడి వచ్చేది. మంచి వ్యూస్ చూడండి బ్రో. డ్యాము, విజయవాడ సిటీ మొత్తం సూపర్ ఉంది వ్యూ అయితే. అంటే 500 తీసుకుంటే డైరెక్ట్ గర్భగుడిలోకి వెళ్ళొచ్చు. వచ్చేసరికి బస్సు కూడా రెడీగా ఉంది. నేనైతే వెళ్ళిపోతున్నా. ఇప్పుడు చాక్లెట్లు కొన్నాను, 45 రూపీస్ బిల్ అయితే చేశాను. నేను బయటికి వచ్చాను లేదు, వాన కూడా స్టార్ట్ అయిపోయింది బ్రో. ఏందో నా దరిద్రం, మొత్తం బిస్కెట్ అయింది బ్రో. డాబా అయితే క్లోజ్ అయింది. ఇంటర్మీడియట్ కాలేజ్ అంటేనే మనకు ఒక జైల్ లాంటిది. వెల్కమ్ టు మై ఛానల్ సుమన్ సార్. మన ఛానల్లో ఫస్ట్ టైం ఒక ట్రిప్ చేయబోతున్నాం. అది విజయవాడ ట్రిప్. నేను ఆల్రెడీ విజయవాడలోనే ఉండా. నేను బస్ వ్లాగ్ తీద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ అక్కడే ఆల్మోస్ట్ నైట్ 11 అలా బస్ ఎక్కా. అంతా డిస్టర్బ్ అవుతుందని వ్లాగ్ చేయడం నేను ఎందుకని చేయలేదు. నేను కొన్ని టైం ల్యాబ్స్ ఉన్నాయి నా దగ్గర, అవి వేస్తా, చూసేయండి. నేను మార్నింగ్ ఇక్కడ 6కి అలా దిగా. వచ్చేసి ఇక్కడ ఒక డార్మెటరీ రూమ్ తీసుకున్నా. అంటే ఎలా అంటే బస్ స్టాండ్ లోపలికి వస్తే మీకు మెయిన్ బస్ స్టాండ్ ఉంటుంది విజయవాడలో. విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ లోపలికి వచ్చినప్పుడు లోపల పెద్ద స్టెప్స్ ఉంటాయి. దానిపైకి వచ్చినప్పుడు ఒక డార్మెటరీస్ ఉంటాయి 200 per 24 hours అని. అక్కడ బెడ్ ఉంటుంది, ఏసీ అన్ని అవైలబిలిటీ ఉంటాయి. నేను క్లారిటీగా మీకు చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి విజయవాడ బస్ స్టాండ్ సెంటర్ లోపల స్టెప్స్ ఉంటాయి. ఇలా ఈ స్టెప్స్ నుంచి ఇలా పైకి వస్తే అక్కడ కనిపిస్తుందా రెడ్ కలర్లో శ్రీ సాయిని. అక్కడ మీరు లోపలికి వెళ్ళేసి మీరు 200 డబ్బులు కట్టేసి per 24 hours మీరు రూమ్ తీసేసుకోవచ్చు. లోపల బెడ్స్ ఎలా ఉంటాయని నేను ఇప్పుడు చూపిస్తాను. వెళ్ళి అక్కడికి వెళ్ళి అయితే రూమ్ వచ్చేసి 200, మనం 300 పే చేయాలా. ఆ 300 పే చేసినప్పుడు మనకు ఒక తాళం, ఒక స్లిప్ ఇస్తాడు. మన బెడ్ నెంబర్ ఏంది, మన లాకర్ నెంబర్ ఏందని. అక్కడ మనం లాకర్లో మనం ఇంపార్టెంట్ వస్తువులు పెట్టుకోవచ్చు. లాక్ చేసేసుకొని మనం బయటికి వెళ్ళాలంటే బయటికి వెళ్ళచ్చు. ఇప్పుడైతే మనం ఫ్రెష్ అప్ అయిపోయాం. మన అవుట్ఫిట్ చూసేయండి. ఇది వచ్చేసి మన అవుట్ఫిట్. ఇప్పుడు అవుట్ఫిట్ చూసేదారు కదా. నెక్స్ట్ వచ్చేసి మనం టెంపుల్కి అయితే వెళ్దాం. టెంపుల్కి వెళ్ళాలంటే మనం ఫ్రీ బస్ ఉంటుంది ఇక్కడ నుంచి దుర్గమ్మ దేవి టెంపుల్ దగ్గరికి. అక్కడైతే డార్మెటరీస్ ఉంటాయి. ఇలా సైడ్కి వస్తే ఇది వచ్చేసి బస్ స్టాండ్. అక్కడ మనకు దూరంలో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి లోకల్ బస్ స్టాండ్. ఇది వచ్చేసి మెయిన్ బస్ స్టాండ్, అంటే లాంగ్ డిస్టెన్స్కి వెళ్తుంది. ఆ లోకల్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి మనం ఇప్పుడు ఒక ఫ్రీ బస్ ఉంటుంది. ఆ ఫ్రీ బస్ లేదా 10 రూపీస్ అవుతుంది అనుకుంటే ఒక టికెట్. అక్కడికి వెళ్ళి మనం బస్ ఎక్కేద్దాం. ఆ తర్వాత డైరెక్ట్ మనం గుడి దగ్గర కలుసుకుందాం. ఇప్పుడు నేను వచ్చిన ఫ్రీ బస్ అయితే అదే అండి. ఎక్కేటప్పుడు బ్లాగ్ తీద్దాం అనుకున్నా కానీ అస్సలు కుదరలేదు. ఫుల్ రష్ ఉన్నారు ఈరోజు, ఎందుకో తెలియదు. మొత్తం కార్లు, అంత బండ్లు. ఇట్లా పైకి వెళ్తే గుడి వచ్చేది. వ్యూస్ చూడండి, ఇక్కడ నుంచి వ్యూస్ చూడండి బ్రో. డ్యాము, ఇటు సైడ్ విజయవాడ సిటీ మొత్తం సూపర్ ఉంది వ్యూ అయితే. నేను వచ్చేటప్పుడు బస్సులో రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ ఆ వ్యూస్ మొత్తం కుదరలేదు. ఇక్కడికైతే నేను గుడిపైకి అయితే వచ్చేసా బ్రో. ఇంకా నేను దర్శనం చేసుకొని వచ్చి బయటకు వచ్చేసి వ్లాగ్ చేస్తాను. ఎందుకంటే లోపలికి కెమెరాస్ అలో లేవు. కెమెరాస్, చెప్పులు అన్నీ బయటనే వదిలేసి వెళ్ళాలా. ఇక్కడ మీరు వ్యూస్ చూసుకుంటే సూపర్గా ఉంది చూడండి. విజయవాడ సిటీ మొత్తం, ఇటు సైడ్ రివరు, ఇంకా వెనకాల టెంపుల్కి వెళ్ళే దారి, మొత్తం వెనకాల మౌంటైన్ అంతా నీకు వ్యూస్లో మళ్ళీ ఒకసారి టైం ల్యాబ్స్లో క్లారిటీగా మొత్తం వేసేస్తా చూసుకోండి. అండ్ మళ్ళీ దర్శనం వచ్చిన తర్వాత కలుసుకుందాం. దర్శనం అయితే అయిపోయింది బ్రో. వితిన్ 20 minutesలో అయిపోయింది దర్శనం అయితే వితిన్ 20 minutesలో అయిపోయింది. ఇప్పుడు దర్శనం అయిపోయి నేను బయటకు వచ్చేసా. కరెక్ట్గా నేను 9కి వెళ్ళా. ఇప్పుడు 9:20 అవుతుంది టైము. నేను బయటకు వచ్చేసా. అండ్ లోపల ఒకటి జరిగింది ఏంటంటే, నేను ఫ్రీ దర్శనంలో వెళ్ళా. 100 రూపీస్, 300, 500 ఉంటుంది. కానీ అక్కడ మధ్యలో గేట్ తీసేసారు, అంటే 100 రూపీస్ దాంట్లోకి. మేము అలా వెళ్ళిపోయాం. ఫాస్ట్గా అయిపోయింది దర్శనం. అండ్ దానికి డిఫరెన్స్ ఏంటంటే 500 తీసుకుంటే డైరెక్ట్ గర్భగుడిలోకి వెళ్ళొచ్చు. 300 తీసుకుంటే మనకు పూజ చేయించుకోవచ్చు. 100 తీసుకుంటే కొంచెం దగ్గరికి వెళ్ళొచ్చు అంతే. ఫ్రీ అంటే కొంచెం దూరం ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను బస్ ఎక్కి మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళి, అలాగే మా మామ కొడుకు ఉన్నాడు, వాడిని శ్రీ చైతన్య కాలేజీలో వదిలిపెట్టేసి ఇంకా నేను మళ్ళీ వస్తా విజయవాడ బస్ స్టాండ్కి. వెళ్ళిపోదాం పదండి. మీరు వ్యూస్ వేసి చూసుకోండి, సూపర్గా ఉంటాయి చూడండి. ఇది వచ్చేసి డ్యాము అండ్ రివర్. ఎక్కువ వాటర్ అయితే లేవు ప్రస్తుతానికి. అండ్
వచ్చేటప్పుడు ఈ రోడ్డు మీద వస్తాం మనము. కాకపోతే నేను అప్పుడేం తీయలేదు, ఎందుకంటే రష్ ఉంది చాలా బస్సులో, చాలా వరకు ఫుల్ రష్ ఉంది. చూడండి ఇక్కడ కార్లు కూడా ఎక్కువ ఉన్నాయి. ఈరోజు దర్శనానికి ఎక్కువ వచ్చారు. బస్సు కూడా రెడీ ఉంది, నేను వెళ్ళిపోతున్నా. అండ్ నేను దర్శనం అయిపోయి వచ్చేసరికి బస్సు కూడా రెడీగా ఉంది. నేనైతే వెళ్ళిపోతున్నా. ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళిపోయి అక్కడ మా మామ కొడుకుంటాడు, వాడిని కాలేజీలో వదిలిపెట్టాలా. బస్ స్టాండ్ నుంచి నేను డిమార్ట్కి వచ్చేసా, ఎందుకంటే మా మామ కొడుకున్నాడు కదా, వాడు కాలేజీలో వేసిపెట్టాలా. వానికి ఏదో స్నాక్స్ కావాలంట, అందుకనే డిమార్ట్కి వచ్చేసాం. మనం కూడా వెళ్ళి పద్దు నుంచి ఏం తెలియదు, ఒక కూల్ డ్రింక్ కానీ ఏదన్నా వేరేది ఏదైనా తీసుకొని మనం ఒకసారి వెళ్ళి లోపలికి వెళ్ళి ఒక లుక్ వేసేద్దాం పదండి. మా వాడేమో వచ్చాడు, 2 నిమిషాలని మొత్తం బుట్టలు వేసుకున్నాడు, బయటికి కూడా వెళ్ళిపోయాడు. భయ్యా నేను బయట రికార్డ్ చేసి వచ్చే లోపల. అండ్ వాడు ఏదో స్నాక్స్ కొని తీసుకున్నాడు, మనం ఏదైనా కూల్ డ్రింక్ ఒకటి తీసుకుందాం వెళ్ళేసి. అండ్ ఒక షార్ట్ గ్లింప్సెస్ చూడండి. ఫ్రాంక్గా చెప్పాలంటే భయ్యా, లోపలికి పోయి బ్లాగ్ చేయాలంటే నిజంగా నేను ఒక ఇంట్రోవర్ట్ కదా, ఫస్ట్ టైం బ్లాగ్ చేస్తున్నా, చాలా కష్టంగా అనిపించింది. అందుకే నేనేం బ్లాగ్ చేయలేదు, ఒక 20 seconds బ్లాగ్ మాత్రమే చేశాను. లోపలికి పోయినందుకు ఏదో బిల్ చేయాలని ఒక 3 5 స్టార్లు అయితే కొన్నాను. అదే 3 చాక్లెట్లు కొన్నాను, 45 రూపీస్ బిల్ అయితే చేశాను. మన వాళ్ళు వస్తాను, బిల్లు చేస్తుంటారు. ఇంకా వాళ్ళని కాలేజ్ దగ్గర వదిలిపెట్టేసి మనమైతే మన ట్రిప్, మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. నేను బయటికి వచ్చాను లేదు, వాన కూడా స్టార్ట్ అయిపోయింది బ్రో. ఏందో నా దరిద్రం, నేను మంచిగా బ్లాగ్ చేద్దాం అనుకుంటే బయట కూడా వాన మొదలైపోయింది. ఇప్పుడైతే వెళ్ళేసి మనం వాళ్ళని ఇద్దరిని కాలేజీలో వదిలిపెట్టి మనం బస్ స్టాండ్కి వచ్చేద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోస్ అన్ని పార్ట్ 2 కన్వర్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ వీడియో ఆల్రెడీ 10 to 15 minutes అయిపోయింటుంది. అందుకని నేను నెక్స్ట్ వ్లాగ్ మొత్తం పార్ట్ 2లో లాగా పార్ట్ 3 లాగా అలా పెడతా. మొత్తం 3-4 పార్ట్లు వస్తాయి ఈ వీడియోస్, కంటిన్యూస్గా చూడండి. అండ్ ఇంకా ఈ వీడియో బ్లాగ్ కంటిన్యూ చేస్తా, వాళ్ళ కాలేజ్ దగ్గరికి వెళ్ళి, అలాగే నా కాలేజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని కూడా నేను చెప్తాను. చాక్లెట్ అయితే బాగుంది. బ్యాక్ సైడ్ ఉంది కదా, అదే కాలేజు, ఆడ వదిలిపెట్టేసి ఆల్రెడీ నేను. ఇంకా నేను వెళ్ళిపోతున్నా ఇక్కడ నుంచి. అండ్ తినేసి ఫస్ట్ నేను, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు, డాబాలో వెళ్ళి ఏదైనా నాన్ వెజ్ తినాను. కానీ ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నాన్ వెజ్ తినకూడదు. అక్కడికి వెళ్ళి పుల్కాలు బాగుంటాయి ఇటు సైడ్, అండ్ కాజు కర్రీ ట్రై చేస్తా. ఆ తర్వాత నేను పీపీ మాల్కి వెళ్ళిపోతాను. నేను ఈ వీడియోని మొత్తం నేను 4 పార్ట్లుగా డివైడ్ చేయాలనుకుంటున్నాను. పార్ట్ 1లో వచ్చేసి కనకదుర్గమ్మ టెంపుల్ విజిట్ చేయడం, ఆ తర్వాత మా మామ కొడుకుని వదిలిపెట్టడం, డిమార్ట్కి వెళ్ళడం, ఇది పార్ట్ 1లో ఉంటుంది. పార్ట్ 2లో వచ్చేసి పీవీపీ మాలు, ట్రెండ్ సెట్ మాలు, అవి 2 మాల్స్ చూపిస్తా. పార్ట్ 3లో వచ్చేసి స్టేడియం, క్రికెట్ స్టేడియం, ఆ తర్వాత ఈట్ స్ట్రీట్. పార్ట్ 4లో వచ్చేసి అంబేద్కర్ స్టాచ్యూ, అలాగే నేను ఇంటికి వెళ్ళే వ్లాగ్ నేను చేసి పెడతా. ఈ పార్ట్ 4లు 4 పార్ట్లుగా మొత్తం డివైడ్ చేయాలనుకుంటున్నా వీడియో. ఫస్ట్ అయితే మనం డాబా దగ్గరికి వెళ్ళి ఫుడ్ అయితే తిందాం. మొత్తం బిస్కెట్ అయింది బ్రో, డాబా అయితే క్లోజ్ అయింది. నేను చదివేటప్పుడు ఈ డాబా బాగుండేది, ఇప్పుడైతే క్లోజ్ అయిపోయింది. నా వెనకాల డాబా అయితే ఉంది కదా, అది మేము చదివేటప్పుడు డాబా ఉండేది. ఇక్కడికి వచ్చి చూస్తే డాబా అయితే క్లోజ్ అయింది, బిస్కెట్ అయింది మొత్తం. ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే డైరెక్ట్ నేను పీవీ మాల్కి వెళ్ళేసి మాల్లోనే తిందాం అనుకుంటున్నా. అండ్ అది నెక్స్ట్ వీడియోలో రావచ్చు, లేకపోతే ఈ వీడియోలోనే రావచ్చు. అండ్ మేము చదివేటప్పుడు ఏంటంటే 2022-24లో ఇది చాలా ఫేమస్ A1 మిశ్రా అనేది, ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంటుంది, మా కాలేజ్ దగ్గర ఒక బ్రాంచ్ ఉంటుంది. యాక్చువల్లీ ఇది దాని మా మామ కొడుకుని వదిలిపెట్టింది వచ్చేసి అది శాంతాభవన్. దానిలో నేను చదవలేదు, నేను చదివింది వచ్చేసి RB2లో. అక్కడ ఏంటంటే అక్కడ చాలా డాబాస్ ఉంటాయి, అక్కడికి చాలా దూరం నుంచి ఒక 1.5 kilometers ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళట్లేదు, ఎందుకంటే మనకు అంత జ్ఞాపకాలు ఉండవు. మీకు తెలిసిందే, ఇంటర్మీడియట్ కాలేజ్ అంటేనే మనకు ఒక జైలు లాంటిది, మీకు అందరికీ ఆల్రెడీ తెలిసిందే కదా. ఇంటర్మీడియట్ కాలేజ్ అంటేనే మనకు ఒక జైలు, అలాంటిది. దాంట్లో మనకు జ్ఞాపకాలు అట్లా టైం ఉండవు. బట్ ఫ్రెండ్స్ అయితే ఉంటారు, ఫ్రెండ్స్ వల్ల మనకు చాలా మెమరీస్ ఉంటాయి. బట్ నేనైతే నా కాలేజీకి అయితే నేను వెళ్ళట్లేదు ప్రస్తుతానికి. అండ్ ప్రస్తుతానికి అయితే నేను విజయవాడకి అయితే వెళ్ళిపోతున్నా ఇక్కడ నుంచి. ఇది నిడమనూరు ఏరియా, నేను ఉండేది వచ్చేసి ప్రస్తుతానికి. ఇక్కడ డాబా అయితే క్లోజ్లో ఉంది, బిస్కెట్ అయిపోయినాం మొత్తం. అండ్ ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నేను ఫస్ట్ టైం బ్లాగ్ చేస్తున్నా, ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను కూడా ఇంప్రూవ్ చేసుకుంటాను నెక్స్ట్ ట్రిప్కి పోయినప్పుడు. ఏమన్నా అంటే నేను ఇంట్రోవర్ట్నే, నేను పెద్దగా మాట్లాడలేను బయట, అందుకే ఇలాంటి డీమార్ట్లో కూడా నేను సక్రమంగా రికార్డ్ చేయలేదు. బట్ నెక్స్ట్ బ్లాగ్ నుంచి నేను ఖచ్చితంగా అన్ని చోట్ల నేను రికార్డ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.